వెల్కమ్ టు ఆహా అదృశ్ నానమ్మ ఛానల్. ఈరోజు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఉగాది పండగ మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము. ఉదయాన్నే లేచి ఇంటి ముందు శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు వేస్తాను. కడప కడిగి పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమ బొట్టు పెడతాను. తర్వాత అందరము తలకు నూనె పెట్టుకొని తలంటి స్నానం చేస్తాము. చేసిన తర్వాత తయారయ్యి కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని దేవుడి గది శుభ్రం చేసుకొని దేవుడి పూజ చేసుకుంటాను. రోజు చేసినట్లు విగ్రహాలు కడిగి తుడిచి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టాను. ఈరోజు గౌరమ్మను పెట్టుకుంటాను. పూజ ఇలా చేసుకున్నాము. ఒక పీట మీద ముగ్గు వేసి ఒక గిన్నె నిండా ఉగాది పచ్చడి చేస్తాము. గిన్నెకు 5 వరుసల పోగుదారం పోసి పసుపు రాసి మామిడాకు కట్టి గిన్నె చుట్టూ కట్టాలి. 5 గంధం పొట్లు పెట్టి కుంకుమ పెట్టాలి. ఇలా పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు పెట్టి పూజ చేసి 5 భక్షాలు నైవేద్యం పెడతాను. దేవుడికి 5 భక్షాలు ఉగాది పచ్చడి నైవేద్యం పెడతాము. లలితాదేవికి శ్రీమతులు ఇవ్వరే మంగళ హారతులు, పసుపు కుంకుమ పడతికి సిరులు, సికలో పువ్వులు నగలంట, కళ్ళ కాటుకే కలయంట, చేతి గాజులే విలువంట, నొసటి కుంకుమే బతుకంట. లలితాదేవికి శ్రీమతులు ఇవ్వరే మంగళ హారతులు, ఇల్లు ఉన్నదే గృహలక్ష్మి, తల్లి అయినదే సంతానలక్ష్మి, మగని నీడలో మహాలక్ష్మివై సంసారానికి సౌభాగ్యలక్ష్మి. లలితాదేవికి శ్రీమతులు ఇవ్వరే మంగళ హారతులు, పడతి ఎడబాయని సతులంతా పచ్చని తల్లుల పార్వతులు, మగని నీడలో కనుమూసే హారని కుంకుమ హారతులు. లలితాదేవికి శ్రీమతులు ఇవ్వరే మంగళ హారతులు, ఇవ్వరే మంగళ హారతులు. హారతి ఇచ్చిన తర్వాత 5 ప్రదక్షిణాలు చేయాలి. ఈరోజు ఇలా చేసుకున్నాము. ఉగాది పచ్చడి, భక్షాలు, కార భక్షాలు, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి. ఈరోజు తప్పకుండా మామిడికాయతో ఏదైనా చేసుకోవాలి. ఇవన్నీ ఎలా చేసుకోవాలో ఆహా అదృశ్ నానమ్మ ఛానల్లో ఉన్నవి చూడండి. సాయంకాలము అందరము కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం వింటాము. ఈరోజు శ్రీరామనవమి పండుగ. పూజ ఇలా చేసుకున్నాము. వడపప్పు, బెల్లం పానకము నైవేద్యం పెట్టాము. తర్వాత గుడికి వెళ్ళి సీతారాముల కళ్యాణం చూసి వచ్చాము. చాలా బాగా జరిగింది, మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా సహకరించి అలంకారాలు చేస్తున్నారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒక ముహూర్తం అయింది, మరొక ముహూర్తం మాంగళ్య ధారణ అందుకోసంగా ఏర్పాటు అవుతూ ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి మాయ అనేటువంటి తెర తొలగిపోయింది కాబట్టి మనకేం భయం లేదు. ఆయన యొక్క చూపులు అమ్మతో కలిపి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు ఆహా అదృశ్ నానమ్మ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.